మహారాజుకు జై. శ్రీ అచల శ్రీ దువ్వూరమణయ్య స్వాముల వారికి జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాలేమా ఒకసారి జై. శ్రీరామనవమి ఈరోజు పండగ సందర్భంగా ఊరు ఊరు వాడ మొత్తం మన భారతదేశంలో అంతలక్కల ప్రతి గ్రామములో, అంటే రామాలయము లేని గ్రామం లేదు. ప్రతి గ్రామంలో రామాలయం ఉంది. ఎందుకు మరి ఇంతమంది దేవుళ్ళు ఉండగా ఒక రాముణ్ణే ప్రతి గ్రామంలో ఎందుకు పెట్టినారు? ఈ రాముణ్ణే 10 ఇండ్లు ఉంటే చాలు అక్కడ రామాలయం కట్టుకుంటారు. కాబట్టి రాముడి రాజ్యం మంచిదని, రాముడి పాలన మంచిదని, రాముడు కుటుంబ వ్యవస్థలో అద్భుతంగా రాణించినాడని, ఒక గొప్పదనంగా ఆ శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడని, తండ్రి మాట జవదాటని వాడని, కుమారుడు అంటే ఇలా ఉండాలని, ప్రతి ఒక్కడు కూడా రాముడు లాంటి కొడుకు నాకు కావాలని కోరుకుంటారు. మరి ఆ విధంగా ఎన్నో సందర్భాలలో శ్రీరామచంద్రుని చరిత్రను, రామాయణాన్ని మరి మన వాళ్ళు కవులు పద్య రూపంలో, నాటక రూపంలో, డ్రామాల రూపంలో, హరికథ రూపంలో చెప్పుకొస్తూనే ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంకా జరుగుతూనే ఉంది. ఈరోజు మన కాదరాబాద్లో కూడా మరి బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని చేసినారు. కన్నుల పండుగ, వీణుల విందుగా, కోలాటాలు, ఆ శ్రీరాముని కళ్యాణము అద్భుతంగా చేసినారు. అయితే ఎందుకు ఈ రాముణ్ణి ఎక్కువగా ఎందుకు ప్రజలు పూజిస్తున్నారు? మరి ఆ రామాలయం కోసమే అయోధ్యలో కూడా కొన్ని వందల వేల సంవత్సరాలుగా పోరాటం చేసి చివరికి మన మోడీ గారు పట్టుబట్టి అయోధ్యలో రామాలయ నిర్మాణం చేసినారు, ఓపెన్ చేసినారు. ఈ భారతావనిలో రాముడు ఈ భారతదేశాన్ని పరిపాలించినాడని, మరి అటువంటి రామరాజ్యం ఉండాలని అందరూ కోరుకుంటారు. రామరాజ్యమే కావాలంటారు. అంటే అంత ధర్మయుతంగా, న్యాయయుతంగా పరిపాలన సాగించినాడు రాముడని ఒక పేరుంది. సరే, ఏమిటిది గొప్పతనము అని మనం ఆలోచన చేస్తే, ఈ భూమి మీద మానవుడు పుట్టింది మొదలు మన వాళ్ళు పెద్దలు మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడని చెప్తా ఉన్నారు. ఆ దశావతారాలు అనేది ఒక సృష్టి పరిణామాన్ని, అంటే సృష్టి ఎట్ట పరిణామం చెందిందో దాని మీదనే బేస్ చేసుకొని దశావతారాలు చెప్పినారు పెద్దలు. ఆ విష్ణువు 10 అవతారాలు ఎత్తినదో మనకు తెలియదు, కానీ సృష్టి పరిణామం మాత్రం అలాగే జరిగింది. దశావతారాల విధంగానే పరిణామం జరిగింది. ఈ దశావతారాల్లో ఈ రామావతారం ఉంది. రామావతారము 8వది రామావతారము, 9వది కృష్ణావతారము, 10వది కలి అవతారము మనం చెప్పుకుంటున్నాం. ఈ రామావతారంలో, దశావతారం రామావతారంలో ముందు మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదట విష్ణు మొదటి అవతారం విష్ణు మత్స్యావతారం. మత్స్యావతారం అంటే చేప. అంటే ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా ఈ భూమి అనేది ఎలాంటిదంటే, సూర్యుని నుంచి విడబడిన ఒక శకలమే భూమి. సూర్యుని నుంచి విడబడిన ఒక శకలమే భూమి. ఇది సూర్యునికి కొన్ని 15 లక్షల కిలోమీటర్ల దూరంలో నిలబడిపోయి ఆ గురుత్వాకర్షణ శక్తి చేత సూర్యుని చుట్టూరు తిరుగుతూ ఉంది. ఇది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూరు తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరిగితే 24 గంటలు ఒక రోజు అవుతుంది.
సూర్యుని చుట్టూ తిరిగితే 365 రోజులు అవుతుంది, సంవత్సరం అవుతుంది. అట్టి ఈ భూమండలంలో ఇది కూడా ఒక మండుతున్న అగ్నిగోళం. మొట్టమొదట్లో భూమి కూడా అంటే సూర్యుని నుంచి విడిపడిందే కాబట్టి ఇది కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలు మండి 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 ఇందులో ఇంధనం అయిపోయి బొగ్గైపోయి నల్లబడిపోయి తర్వాత ఆరిపోయిన తర్వాత అనంతమైనటువంటి బొగ్గు అంటే పొగ అంతా బాగా పేరుకుపోయి భూమికి వందల వేల కిలోమీటర్ల ఎత్తున భూమి చుట్టూ ఆవరించి ఉంది. ఆ కరుడుగట్ట నల్లని గ్రహములాగా ఇది అయిపోయింది. అప్పుడు అక్కడ కొన్ని రసాయనాల కలయిక చేత వాతావరణం ఏర్పడి దీనికి చుట్టూ పేరుకున్నటువంటి గాఢమైన మేఘాలన్నీ ఈ పొగ రూపంలో ఉష్ణము వేడి ఎక్కువైపోయి ఆ వేడి తగిలినప్పుడు ఎట్లయితే తేమ వస్తుందో మంట మీద చేయి పెట్టవుతుంది, చేతుకు తేమ అవుతుంది, నెమ్ము వస్తుంది. అట్లా నెమ్ము అనేది పేరుకుపోయి ఇక్కడ వాతావరణం ఏర్పడి ఇక్కడ వాయువు సంచారం చేత విశ్వమంతా వాయువు ఉంది కదా, ఈ వాయు సంచారం చేత ఈ మేఘాలు కదిలి ఈ భూమి చుట్టూ కొన్ని వేల సంవత్సరాలు వర్షం కురిసింది. కొన్ని వేల సంవత్సరాలు వర్షం కురిసింది. వర్షం కురిస్తే ఆ కురిసిన వర్షం అంతా ఎత్తు పల్లాలకు బాగా పారి ప్రవహించి నిలబడిపోయింది. ఎక్కడైతే పల్లం ఉందో అక్కడంతా నీరు నిలబడిపోయింది. అంటే భూమి మొత్తం 75% నీటితో కప్పబడేంత వర్షం కురిసింది భూమి మీద. నీళ్ళు ఏంటి వస్తాయి భూమి మీదకి? ఏంటి వస్తాయి భూమి మీదకి? ఆకాశం మేఘం నుంచి రావాల్సిందే కదా. అట్లా వర్షం కురిసి భూమండలాన్ని 75% కప్పేసింది నీరు. అంటే అంత వర్షం కురిసింది. కొన్ని వేల లక్షల సంవత్సరాలు కురిసింది వర్షం. అప్పుడు ఇదంతా ఆవరించిపోయి అంటే సూర్యుని కాంతి కూడా భూమి మీద పడనంతగా మొత్తం వ్యాపించిపోయింది. గాఢాంధకారమైన చీకటి వ్యాపించిపోయింది. ఆ చీకటిలో వర్షం కురిసి ఆ మేఘాలన్నీ కరిగిపోయి పూర్తిగా పోయేసరికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. అప్పుడు సూర్యరశ్మి భూమి మీద పడింది. అంతవరకు సూర్యరశ్మి కూడా భూమి మీద పడలే. అంటే అంత మందంగా పేరుకుపోయిన మేఘాలు కమ్ముకునే మనకు మేఘాలు వచ్చి చూడుగా అన్నాడు కదా, అట్లా అంత మందంగా మేఘాలు పేరకపోయినాయి. వేల సంవత్సరాలు వర్షం కురిసిందంటే అంత వర్షం కురిచే కదా ఇంత సముద్రం అంతా నీరు వచ్చింది మనకు భూమి మీద. భూమి మీద స్వతహాగా ముందు నీరు లేదు. ఈ వర్షం కురిసి 75% భూమిని ఆక్రమించింది నీరు. 25% మనకు తేలుతూ ఉండేది భూమి. 70% సముద్రమే ఉంది. ఈ భూమండలం అంతా సముద్రమే ఉంది. అట్లా కురిసిన తర్వాత మొట్టమొదటిసారిగా అనేక రసాయనిక చర్యలు జరిగి సముద్రములో నాసు అంటే గడ్డి పూస పుట్టింది ముందు. తుంగ నాసు అంటామే మనము. తుంగ పుట్టింది ఫస్ట్, నీటిలో నాసు పుట్టింది. ఆ నాసు తర్వాత ఆ నాసును ఆశ్రయించుకొని ప్రొటెస్టా అనే ఏకకణ జీవి పుట్టింది. ఫస్ట్ జీవం పోస్తుంది భూమి మీద. ప్రొటెస్టా అనే ఏకకణ జీవి నీటిలో ప్రాణం పోస్తుంది. అంటే కదిలే ఒక జీవి ప్రొటెస్టా అనే ఏకకణ జీవి మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద ప్రాణం పోసుకుంటుంది. అది అనేక పరిణామ అభివృద్ధులు చెంది కొన్ని లక్షల సంవత్సరాలకు మత్స్యం అంటే నీటిలో సృష్టి ఏర్పడింది. మత్స్యావతారం. మహావిష్ణువు మొట్టమొదటి అవతారము మత్స్యావతారం అన్నారంటే జలచరములు పుట్టినాయి ఫస్ట్ భూమి మీద. ఇది మొక్కల తర్వాత. మొక్కలు జీవ చైతన్యం. అంటే పుడతాయి, పెరుగుతాయి, కదలవు మొక్కలు.
ఈ ఆడ పుడితే ఆన్నే ఉంటాయి, ఆన్నే పెరుగుతాయి, ఆన్నే చచ్చిపోతాయి. తర్వాత కదిలే ప్రయాణం చేసే జీవులు పుట్టిన నీటిలో మత్స్యావతారం. మహావిష్ణువు మొట్టమొదటి తర్వాత మత్స్యావతారం అంటే ఆ శ్రీమన్నారాయణమూర్తి ఎవడైతే నువ్వు దేవుడు అంటున్నావో, ఎవరైతే బ్రహ్మం అంటున్నావో, అఖిలమంతయు బ్రహ్మము బ్రహ్మమఖిలం సర్వశక్తితో శోభించు సుస్థిరముగా అని చెప్తున్నామో, అటువంటి ఆ సర్వశక్తి సమన్వయమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపం నుండి మొట్టమొదటిసారిగా భూమి మీద సముద్రంలో నీటిలో ఒక జీవం ఏర్పడింది. జలచరములు పుట్టినాయి. అందుకే మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తినాడు అని చెప్తున్నారు. అవునా కదా? అటు తర్వాత ఆ మత్స్యావతారం అయిన తర్వాత జలములో పుట్టేటే కాకుండా రెండవ అవతారం ఏంది మహావిష్ణుది? కూర్మ అవతారం. కూర్మం అంటే తాబేలు. కూర్మం అంటే తాబేలు. కూర్మ అవతారం. చేప నీటిలోనే ఉంటుంది, నీటిని దాటితే చచ్చిపోతాయి. తాబేలు నీటిలో ఉంటుంది, బయట ఉంటుంది. దాన్ని ఉభయచరము అన్నారు. అంటే జీవ పరిణామం ఎలా జరిగింది? నీటిలో ఉండే జీవులు కొంతకాలానికి పరిణామము చెంది 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 అయ్యే నీటిలో ఉండే కొన్ని జీవులు, కప్పలు, తాబేళ్ళు, పాములు, ఇలాంటివన్నీ కొన్ని జీవులు వేసంటే భూమి మీద కూడా బతకడానికి తన జీవితాన్ని మార్చుకున్నాయి. దీనికి కొన్ని వేల సంవత్సరాల టైం పట్టింది. ఒక రోజు ఏది కాదు ఇది. అందుకు కూర్మ అవతారము రెండవ అవతారం మహావిష్ణువుదంటే, ఒరే నీటిలో ఉండే జీవము భూమి మీదకి వచ్చిందిరా, ఇది రెండవ అవతారము. ఏం చూడగా అర్థమవుతుంది. ఇది సృష్టి రహస్యం. రెండవ అవతారం కూర్మ అవతారం అంటే సృష్టి భూమిపైకి వచ్చింది, భూమిపైకి వచ్చి పారాడుతూ ఉంది. ఇది మళ్ళా కొన్ని వేల లక్షల సంవత్సరాలకు మూడవ అవతారము వరహ అవతారం. మహావిష్ణుని వరహ అవతారం అంటే ఇక పాకే జీవి నుండి 4 కాళ్ళతో పరిగెత్తే జీవిగా పరిణామం చెందింది, అభివృద్ధి అయింది. 4 కాళ్ళతో పరిగెత్తుంది. కూర్మం అంటే పంది. ఇంకా మిగతా అన్ని 4 కాళ్ళతో పరిగెత్తే జంతువులు అన్నీ కూడా ఆ రకంగా పరిణామం చెందింది. జీవ పరిణామం ఇది. జీవులు ఈ విధంగా అభివృద్ధి చెందినాయి. ఇట్లా డెవలప్ అవుతా వచ్చింది ప్రపంచం. అది 3వ అవతారం కూర్మావతారం అయిపోయిన తర్వాత 4వ అవతారం నరసింహ అవతారం. అంటే 2 కాళ్ళు, సగం మృగము సగము నరుడు రూపముగా ఆ నరసింహ అవతారం 4వ అవతారం మహావిష్ణువు. అంత విష్ణు స్వరూపమే కదా. రెండోది ఎక్కువ ఉంది. ఎక్కడుంది? ఒకటే స్వరూపమే, విష్ణు స్వరూపమే ఇన్ని రకాలుగా మార్పు చెందింది. ఇది జీవ పరిణామ స్థితిని వేదాంతంలో దేవునికి ఆపాదించి అవతారాలు చెప్పినారు. కానీ సైన్స్గా మనం ఆలోచించే అది కరెక్టే, అబద్ధం కాదు. వాళ్ళు దైవనామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు చెప్పారు మహావిష్ణు అవతారాన్ని. సైన్స్ రుజువు చేసిందని. ఇది అవతారము. కాబట్టి ఈ విధంగా 4 కాళ్ళతో పరిగెత్తేది కాకుండా 2 కాళ్ళతో పరిగెడే జీవులు, జంతువులు వచ్చినాయి. చింపాంజీలు, ఎలుంగుడ్లు, తర్వాత ఈ సగం మనిషి అవతారము, సగం మృగం అవతారం. ఈ మానవ ఫేస్ అప్పుడు లేదు. తర్వాత 5వ అవతారం వామన అవతారం. అప్పుడు పరిపూర్ణమైనటువంటి మానవ అవతారం వచ్చింది. వామన అవతారంలో పొట్టి మనిషి మానవుడు వామన అవతారం వచ్చింది. వానికి తలకాయ, కాళ్ళు, చేతులు, ఒక మనిషి రూపం వచ్చింది. 5వ అవతారం వామన అవతారం. అట్లా మానవుడు ఉద్భవించినాడు ఈ భూమిపైన. అవునా? ఇట్లాంటి మానవ అవతారం ఆఫ్రికా ఖండములో మొట్టమొదటిసారి కనపడిందని చెప్పి సైంటిస్టులు రుజువు చేసినారు. అంటే అన్ని వేల సంవత్సరాలకు, లక్షల సంవత్సరాల పూర్వము కొన్ని అస్థిపంజరాలు భూమిలో దొరికితే వాడు పరీక్ష చేస్తే కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వము పుట్టిన మానవుడు. అంటే మొట్టమొదటి మానవాకారము అస్థిపంజరము ఆఫ్రికా ఖండంలో దొరికింది. అక్కడి నుంచి వలస వచ్చినారు భారతదేశానికి. ఆర్యులు వలస వచ్చిన మనకు
చదువుకుంటే చదువులో చెప్తారు, ఆర్యులు వచ్చినారు వలస మన భారతదేశానికి. ఆ ఆర్యులే ఇక్కడ సనాతన ధర్మాన్ని ఏర్పాటు చేసిందని చెప్తారు మనకు, చరిత్ర లేకపోతే కనుక. అర్థమైందా? కాబట్టి అక్కడి నుంచి మానవుడు ప్రపంచమంతా విస్తరించినాడు. ఆ మానవుడే దేశమంతా, ప్రపంచమంతా అన్ని దేశాలు విస్తరించి ఇక్కడికి కూడా మన భారతదేశంలోకి వచ్చి ఇక్కడ స్థిరపడి మానవావతారం మొదలయ్యింది. అటువంటి వామనావతారం తర్వాత మనకేమొచ్చింది? 6వ అవతారము పరశురామ అవతారము. వామనుడు 5వ అవతారం, 6 పరశురామ అవతారం. పరశురాముడు ఏం చేస్తాడంటే మృగముల చర్మాలను నడుముకు కట్టుకొని గొడ్డలు చేత పట్టుకొని వేటాడతాడు. టార్జాన్, చిరంజీవి సినిమా వచ్చింది, అడుగుదాం సినిమా చూసినా మనం అందరం. టార్జాను మనకి మాటలు రావు, భాషలే, అరుచాడు, జంతువుల మాదిరే 4 కాళ్ళతో ఎక్కుతాడు, చెట్లు చేమలు ఎగురుతాడు, దుంకుతాడు. అవునా కదా? అంటే జంతువులతో సవాసం చేసినాడు వాడు. ఏనుగులు, పులులు, సింహాలు వానితో ఆడుకున్నాయి. అవునా కదా? అటువంటిదే పరశురామ అవతారము. అంటే మనిషి తనకు దొరికే ఆహారమే కాకుండా వేటాడి తినే కడుపు నింపుకుండే స్థితికి వచ్చినాడు మానవుడు అని మనకు పరశురామ అవతారంలో చెప్తుంది. అంటే ఆ పరశురామ అవతారంలో మనిషికి సిగ్గు, లజ్జ, బిడియము ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం అన్నం కోసమే, ఆహారం కోసమే మరి వేటాడి మృగాలను, జంతువులను వేటాడి చంపుకొని తింటా అన్నాడు. ఇంకప్పుడు సంతతి ఉన్నారు కదా, పెళ్ళుళ్ళులే, పెటాకుళ్ళే, ఏమి ఇంకా వాయు వరసలులే, ఒక జంతువులలాగా సంభోగం చేసుకుంటా పిల్లల గంట తిరుగుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆ యొక్క పరశురామ అవతార సమయంలో ఏమి జరిగింది మనిషి కంటే? ఒక రెవల్యూషన్ వచ్చింది మనిషిలో. అంటే స్త్రీలు గర్భం దాలిస్తే భర్త లేడు కదా, పిన్నులు లేవు కదా, కుటుంబ వ్యవస్థ లేదు కదా, ఇండ్లు వాకిలి లేవు కదా, ప్రయాణమే, పోతాడమే, పొద్దుబడి స్నానం నుంచి పొద్దు ఊతే అనసడు ముడుక్కోవడం, కొండ గుహల్లోనూ వనముల్లోనూ ఆరు బయటను తల దాచుకోవడము, పడుకొని నిద్రపోవడము, మసక సీకుడు వచ్చినాయని లేచి మళ్ళీ ప్రయాణం. ఎవరు దావు వాళ్ళది. ఇప్పుడు పక్షులు వచ్చినాయి, అన్నీ ఒక చెట్టు మీద ఉంటాయి, పొద్దుకెళ్ళకల్లా తెల్లారి దేని దావది పోతాయి. అవునా? అట్లా ఈ మనుషులంతా ఎవరు దావులు పోయేవాళ్ళు, కామం కలిగినప్పుడు సంభోగం చేసుకునేవాళ్ళు. ఆ సంభోగంలో వీళ్ళు గర్భం దారిస్తే ఈమె నిండు మంచి, ఈమెకి ఏమైనా చెయ్యాలని, ఈమె నా పిల్ల లేదు కదా, ఆ జ్ఞానం లేదు కదా. పోతంటే వర్షాలు వచ్చినప్పుడు, ఆహారం దొరకనప్పుడు, ఈ నిండు సూరాలుగా నవమాసాలు 9 నెలలు వచ్చినప్పుడు వీళ్ళు కదలలేక, నడచలేక, ఇబ్బంది పడలేక, అంటే అప్పటికి శక్తిమంతులే వాళ్ళు, బ్రహ్మాండ శక్తిమంతులు. నవమాసం గంట కాన్పితన్నా కూడా వాళ్ళు రన్నింగ్ చేసేవాళ్ళు, తిరిగేవాళ్ళు. అట్లా టైంలో కాన్పైతే ఆ బిడ్డను పసికందు అలా ఎత్తుకొని ఆహారానికి పోలేక 2-3 రోజులు పస్తు ఉండేవాళ్ళు స్త్రీలు. అప్పుడు ఈ మొగోడికి కొంచెం జ్ఞానం ఏర్పడి, ఈమెకు అన్నం లేదు కదా అని తెచ్చిపెట్టినప్పుడు ఆమె కొంచెం విశ్రాంతి గట్ట పోవాలనుకున్నప్పుడు ఈ పిల్లోని పట్టుకొని వాని చేతికి ఇచ్చి, ఈమె ఇంకోసారికి ఏమన్నా పోయి బిడ్డకు మెత్తన పదార్థాలు తేవాలి కదా, వాని తెలుదు కదా, అవన్నీ కన్న తల్లికి తెలుస్తుంది వాడికి ఏం పెట్టాలనో, వాటి కోసం నీకు తెలుదులే, నీ పిల్లం పట్టుకొని చెప్పేసి ఈమె పోయి కొన్ని తీసుకొని వచ్చి ఈయనకి వానికి పెట్టేది, వాడు తెచ్చి ఈమెకు వానికి పెట్టేవాడు. అట్లా పెట్టడంతో వాడు కొంచెం కనెక్షన్ వచ్చింది. చేపట్టుకొని పిలుచుకొని పోవడము, ఆ పిల్లోని చెరువుని పెట్టుకోవడము, వానికి కాళ్ళు వచ్చి విడిచిపెట్టిపోతాడు. జంతువులు ఆ పనిగా చేసేది, కాళ్ళు వచ్చినా విడిచిపెట్టిపోతాడు. ఇంకా మన అమ్మమ్మడే పరిగెత్తాడు. అవునా కదా? అట్లా ఏదైనా సంభవించినప్పుడు అప్పుడప్పుడు వీళ్ళకు కామవాంఛ కలిగితే వాళ్ళిద్దరే సంభవించండి, ఎందుకంటే అందుబాటులో ఈమె ఉంది కాబట్టి.
అట్లా 1కి 4, 10 సార్లు సంభోగం చేసేసరికి వానికి ఆమె మీద ఒక అఫెక్షన్ కలిగింది, ఒక ప్రేమ కలిగింది. ఇది నా వస్తువు, నాది అని ఒక నేననేటువంటి ఒక భావన కలిగింది. అప్పుడు వేరే వాడు వచ్చి ఆమెను పట్టుకుంటే వాడు కొట్టేవాడు. ఏయ్ వాళ్ళ భాష మాట లేదు, మూగ సైకిల్తోనే అరిచేవాళ్ళు, కొట్టుకుండేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు అది రాను 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 మరి చాలా సమస్యలకు దారి తీసినప్పుడు వాళ్ళల్లో ఉన్నవాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు ఆలోచన చేసి ఇట్లా కుదరదురా, ఈయన్నే కదా మనకు సమస్య వస్తుంది ఇది, కాబట్టి మనిషికి ఒక ఆడమని వెంట పెట్టుకోండి అని మనిషికి ఒక ఆడదాన్ని జత చేసినారు. ఆ గుంపులో పెద్దలే అది కాదు, ఆ కథలు ఇక్కడ పనికిరావు. ఆ కథలన్నీ మనసులో పుట్టినవి. మనసులో పుట్టి నేను చెప్తున్నా నా కథ, ఇంకొక చెప్తాడు. అవన్నీ కాదు. పరశురాముడు వాళ్ళ జమదగ్ని వాళ్ళంతా వేరు, అది పురాణాలు అవన్నీ. నేను సృష్టి ధర్మాన్ని చెప్తున్నా, సృష్టి రహస్యాన్ని. ఆ విధంగా వచ్చినప్పుడు అప్పుడు మనిషికి ఒక స్త్రీ కావాలనే ఉద్దేశంతో చేసినప్పుడు వచ్చిందే రామావతారం అని. ఆ రామావతారములో వివాహము, కుటుంబము, మానవుడు పుట్టినప్పటి నుంచి అంతకుముందు అవతారాల్లో వివాహాలు, కుటుంబాలు లేవు. రామావతారం వచ్చిన తర్వాతనే వివాహాలు, కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు, చిన్న పెద్ద, గురువు, దైవము ఇలాంటివన్నీ వచ్చినాయి త్రేతాయుగం రాముని అవతారంలో. అంతకుముందు కృతయుగంలో లేవు, అవన్నీ తెలియదు మనం. అవునా కదా? కృతయుగంలో విష్ణునారాయణమూర్తులు అంటాం అంతే. కాబట్టి రామావతారం అంటే జ్ఞానస్వరూపం. రామావతారం అంటే తెలివి వచ్చింది మనిషికి, జ్ఞానం వచ్చింది రామావతారం మనిషికి. అప్పుడు ఆ రామావతారములో అటువంటి జ్ఞానస్వరూపం అందరికీ కలిగింది కాబట్టి అప్పుడు వివాహ వ్యవస్థ వచ్చింది. అంటే ప్రతి స్త్రీకి ఒక పురుషుడు పెళ్లి చేసుకోవాలి. పెళ్ళి అంటే పెళ్ళి, దానికి గుర్తుగా ఏదో ఒకటి తాడో ఒక తీగనో గుర్తులు కట్టుకుంటే ఈ అమ్మాయి నాది, ఈ పిల్లలు నా పిల్లలు అనే ఒక కుటుంబ వ్యవస్థ రామావతారంలో ఏర్పడింది. ఇది సృష్టి పరిణామం అని చెప్తున్నా. ఈ రామావతారంలో ఏర్పడినప్పుడు అంతకుముందు మనుషులు ఉన్నారు కదా, రాముడి కన్నా ముందు దశరథుడు ఉన్నాడు కదా, వాళ్ళ నాయన ఇంకొక ఆయన పోల్చి 10 మంది ఉన్నారు వాళ్ళ నాయనగారు ఎదిక్కిపోతే. వాళ్ళకన్నా ముందు నేను చెప్తున్నా, లాస్ట్లో రాముడు వచ్చినాడు. ఈ వివాహ వ్యవస్థ వచ్చిన తర్వాత లాస్ట్లో రాముడు వచ్చినాడు. అర్థమవుతుందే? మరి పరశురాముడు అంత ప్రజ్ఞాశాలి అయితే పరశురాముని వాళ్ళ నాయన జమదగ్ని, అవునా కదా? మరి ఆయన గడ్డము మీసాలు పెంచి గోష గుడ్డలు కట్టుకొని, అవునా లేదా? ఉన్నాయి కదా. వాళ్ళ భార్య చీరలు కట్టుకొని ఇన్ని ఉంటే పరశురాముడు ఎందుకు పులితోళ్ళు కట్టుకున్నాడు, చర్మాలు ఎందుకు కట్టుకున్నాడు? పరశురాముడు అంత అనాగరికంగా ఎందుకు ఉన్నాడు? వాళ్ళ నాయనగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అబ్బగారు, వాళ్ళ తాతగారు నాగరికులైతే పరశురాముని అనాగరికునిగా ఎందుకు చూపిస్తున్నారు మనకు? గడ్డలు చేతిలో పెట్టి పులి చర్మాలు, జింక చర్మాలు కట్టుకొని తిరుగుతున్నాడే, గుడ్డలు లేవా? వాళ్ళ నాయనకు జమ్మదగ్ని గుడ్డలు లేవా? వాళ్ళ అమ్మకు గుడ్డలు లేవా? అట్లా పోల్చినారు, కథలు రూపంలో మార్చినారు. నేను చెప్తుంటే సృష్టి ధర్మాన్ని చెప్తున్నా. ఈ దశావతారాలు అంటున్నాం కదా, ఇట్లా అవతారం అనేది సైన్స్ రీత్యా కూడా మనకు రుజువు అవుతుంది. ఈ విధంగా ప్రమాణకరంగా వచ్చినప్పుడు ఈ రామ అవతారం అనేది గొప్పదని, ఈ అవతారములోనే మనిషికి విలువ, ప్రేమ, దయ, కరుణ, జాలి ఇవన్నీ ఇక్కడ పుట్టినాయి. రామావతారంలో కలిగినాయి. కుటుంబ వ్యవస్థ కలిగింది, యజ్ఞయాగాదులు వచ్చినాయి, పూజలు వచ్చినాయి, శివుణ్ణి ప్రతిష్ఠించింది రాముడే.
మొట్టమొదటిసారి ఈ భూమి మీద. అవునా? శివాలయాలన్నీ కట్టింది కూడా రాముడే. మన రామలింగేశ్వర ఆలయంలో పుట్టింది రాముడే చేశాడంట. రామేశ్వరంలో, ఆ రామేశ్వరంలో ఇట్లా చెప్తారు కదా కథలు, కథలుగా చెప్తారు కదా. అవునా కదా? ఇట్లా ఈ విధంగా మరి అట్టి రామావతారములోనే మానవుడు అద్వితీయంగా ఒక మానవీయ విలువలతో చిన్న పెద్ద గురువు దైవమైనటువంటి మంచి గుణములతో విద్యను, గురువులు, విద్యాభ్యాసము, మాట, తర్వాత అక్షరము, ఇదంతా పునాది పడింది రామావతారంలో. మానవ సృష్టికి ఒక వన్నె తెచ్చింది. మానవ సృష్టి ఒక అభివృద్ధి పదములోకి అడుగుపెట్టింది. ఒక మార్పు వచ్చింది. మనిషిగా 100% మానవుడుగా మార్పు చెందింది రామావతారంలోనే మానవుడు. అందుకు ఈ రామావతారాన్నే మనం ప్రత్యేకంగా గొప్పగా తీసుకొని ప్రతి గ్రామం 4 ఇండ్లు ఉన్నాయంటే ఆడ రామాలయం ఖచ్చితంగా ఉండాలా. ఎందుకు? ఆ రాముడే ఈరోజు మన కుటుంబానికి పునాది. ఆ రాముడే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే 4 వాక్యాలకు నిదర్శనము. తల్లి, తండ్రి, చిన్న పెద్ద, గురువు, దైవమైనటువంటి మంచి గుణము కలిగిన వాడు రాముడు. మంచి మనస్సు కలిగిన వాడు రాముడు. అట్టి రామావతారమునందు ఆ త్రేతాయుగములోనే మానవ సంబంధాలు, మానవ కుటుంబాలు, మానవుని యొక్క మహోన్నతి అన్నీ డెవలప్ అయిపోయింది ఆ రాముడు ఉన్న కాలములోనే. ఆ రాముడు ఎన్నాళ్ళు రాజ్య పరిపాలన చేసినాడు ఈ భూమండలం అంటే లెక్క లేదు. చెప్పడానికి అవకాశం లేదు. మన లెక్క ప్రకారము 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం అయితే 16,32,000 సంవత్సరాలు త్రేతాయుగం. డబలు. అన్ని లక్షల సంవత్సరాల కాలము ఆ త్రేతాయుగం ఉండిందంటే అప్పుడు రాముని ఆయుష్ ఎంత? రావణాసుడు వాళ్ళ నాయన, పెద్దలు చెప్తుంటే నేను, రావణాసుడు వాళ్ళ నాయన మరసొమ్ము తీసుకొని దొడ్డికి పోతానాడంట. పోయేటప్పుడు వాళ్ళ భార్య నొప్పులు పడుతున్నదంట. ఆ నొప్పులు పడుతుంటే నేను మళ్ళా వస్తానని పోయినాడంట. ఆయన తిరుక్కున్న చిగలో రావణాసుడు పుట్టి చచ్చిపోయినాడంట. రావణాసుడు పుట్టి చచ్చిపోయినాడంట. పుట్టినాడు, చచ్చిపోయినాడు రావణాసుడు. వాళ్ళ నా దుడ్డు వేచ్చలకనే అంటే ఎన్ని ఏళ్ళు పట్టింది? అప్పుడు రావణాసుడు ఎన్ని ఏళ్ళు బతికినాడు? ఎంతో లక్ష చిల్లర బతికినాడు అంటారు రావణాసుడు అంటారు. మరి అంతకాలం అంటే నీకు త్రేతాయుగము 16,32,000 సంవత్సరాల కాలం ఇవ్వది. వాళ్ళు పెద్దలు మాట చెప్తే అర్థమైందా? అంటే ఈ భూమండలంలో ఒక మార్పు జరగాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. టీవీలో చూసాను, రావణాసుని శివము ఒక గృహాలు ఉందట. అది 17 అడుగులు ఉందట. శివం ఎక్కడ ఉంటుందంట. దాని అంత ప్రచారం అది రావణాసుని శరీరము. నేను ఎప్పుడు అన్ని అడుగులు ఉన్నాడు అని 15 అడుగులు 17 అడుగులు అంటే ఈ 2 బిల్డింగ్లు ఎత్తు అంతే కదా. మరి అట్లా ఈ త్రేతాయుగములో రామరాజ్యము రామావతారమునందు మనకు మహావిష్ణువు దశావతారంలో రామావతారం చెప్పినారు. ఈ రామావతారములోనే మానవుని విలువలు, మానవ జీవన విధానము, మానవునికి బాంధవ్యము, మానవునికి ప్రేమ, దయ, కరుణ, ఇలాంటి అభిమానము,
ఇవన్నీ కూడా మానవ రామావతారంలో వచ్చినాయి కాబట్టి ఆ రాముడు మానవ జాతికి ఆదర్శప్రాయుడని, మానవ జాతిని ఒక పద్ధతిగా నడిపించేటువంటి దేవుడని ఆ రాముడిని మనమందరం కొలుస్తున్నాం. ఏం చూడ అర్థమవుతుంది? ఇది దశావతారంలో రామావతారం యొక్క ఒక గొప్పతనం రామావతారానికి. కాబట్టి ఆ రామావతారంలో చేసినటువంటి గొప్పతనాన్ని అనుసరించే ఈనాడు ప్రతి గ్రామంలో ఈ శ్రీరామనవమికి మనము బ్రహ్మాండంగా రాముని పండగ చేసుకుంటూ ఉన్నాం. ఇది సృష్టి ధర్మంగా మనము చెప్పుకుంటూ వస్తే ఏది ఇప్పుడు దానికి సంబంధం లేదు. ఇప్పుడు ద్వాపర యుగం అయిపోయి 5000 సంవత్సరాలు. ఈ కలియుగము 4,32,000 సంవత్సరాలు కలియుగం ఉండేది. దాంట్లో అయిపోయింది 5000 సంవత్సరాలు. ఇప్పుడు అయిపోయింది 4,32,000 సంవత్సరాలు. 5,000 అయిపోతే ఇంకా 4,28,000 సంవత్సరాలు ఇంకా ఉంది కలియుగం. ఇప్పుడు అయిపోయింది 5,000 సంవత్సరాలే అయిపోయింది ద్వాపరయుగం అయిపోయి. అప్పటికి ఎన్ని మారుతాయో కృష్ణుడు చెప్పి భగవద్గీత చెప్పి 5,000 సంవత్సరాల పూర్వం అంటున్నాం మనం. 5,000 సంవత్సరాల పూర్వము కృష్ణుడు భగవద్గీతను చెప్తే ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఒక 5,000 సంవత్సరాలు అయింది ద్వాపరయుగం పోయి. అంటే కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంది. ఈ 4,32,000 సంవత్సరాలు 5,000 సంవత్సరాలు పోతే 4,28,000 సంవత్సరాలు, 27 సంవత్సరాలు, ఇంకా 20 సంవత్సరాలు కలియుగం ఉంది. కలియుగం అంతమంది మన వాళ్ళు పుకార్లు పుట్టిస్తున్నారు. ఇది పోదు, ఇంకా 4 లక్షల సంవత్సరాలు ఉంది కలియుగం. మధ్యలో పోదు. ఇది మొదట్లోనే ఉంది. ఒక మెట్టి ఎక్కింది మనం, ఒక మెట్టి ఎక్కినాం, ఇంకా 100 మెట్లు ఉన్నాయి కలియుగం పూర్తి కావాలంటే. కానీ అంత సింపుల్గా కలియుగం పోదు. మార్పులు సంభవిస్తాయి, పరిణామం జరుగుతూ వస్తుంది, మార్పులు సంభవిస్తూ వస్తాయి. అట్లా ఆ విధంగా ఆ రామావతారము ఎందుకు గొప్పతనం మనకంటే ఆ రామావతారంలోనే మానవతా విలువలు, వివాహ వ్యవస్థ, బాంధవ్యము, కుటుంబ వ్యవస్థ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యింది రామావతారంలోనే. ఈ అన్ని రూల్స్ వచ్చింది రామావతారంలోనే. రామావతారంలోనే మనిషి మహోన్నత వ్యక్తిగా మారినాడు. కాబట్టి ఆ రాముని ఆదర్శప్రాయంగా తీసుకొని మనమందరం కూడా శ్రీరాముని వేడుకుంటున్నాము, శ్రీరాముని పండగ చేస్తున్నాము. ఈ శ్రీరాముని ఎక్కడైనా ప్రతి గ్రామంలో మనం ప్రతిష్ఠిస్తున్నాము. ఏది ఆ యొక్క గొప్పతనం ఉంది కాబట్టి రామావతారాన్ని. అటు తర్వాత కృష్ణావతారం ఎప్పుడు వచ్చింది? ఈ రామావతారములో జనాలలో ఏమైంది? అన్నాదమ్ముల మధ్యన పోరు సంభవించింది. అంటే త్రేతాయుగంలోనే వచ్చింది వాలి సుగ్రీవులకు అన్నదమ్ముల విషయంలో. దశరథ కుమారులకు రాలే. నలుగురు అన్నదమ్ములు ఐకమత్యంగానే ఉన్నారు. వీళ్ళల్లో రాజ్యాన్ని గురించి కానీ కొట్లాటలు రాలే. కానీ వారిలో వాలి సుగ్రీవులకు వాళ్ళను వస్తే దాన్ని రాముడు ఖండించి న్యాయం చేసినాడు, అన్యాయాన్ని అంతరింపజేసినాడు. తర్వాత తన భార్యను వేరే పరాయి పురుషుడు ఎత్తుకొని పోతే వాణి యుద్ధం చేసి తన భార్యను తెచ్చుకున్నాడు. ఇది మొదలైంది. కాబట్టి ఆ త్రేతాయుగం చివరి కాలంలో, అంతిమ కాలంలో మనిషికి దుర్బుద్ధి పుట్టింది. ఆ దుర్బుద్ధి పుట్టడంతోనే ఒకరి రాజ్యం ఒకరు కావాలని కోరుకోవడము, ఒకరి భార్య ఒకరి కావాలని ఆశించడము అనేటువంటి దుష్ట ఆలోచన కలిగింది. ఎప్పుడైతే ఆ ఆలోచన కలిగిందో అప్పుడే అవతారం మారింది, కృష్ణ అవతారం వచ్చింది. ఆ కృష్ణ అవతారం నందు శ్రీరామచంద్రుడు ఎవరయ్యా అన్నదమ్ముళ్ళు, కౌరవులు, పాండవులైనా ఉండేది. ద్వాపరయుగంలో వేరే వాళ్ళు లేరా? ఇంత ప్రపంచంలో ఈ 2 కుటుంబాలైనా ఉండేది. అయితే ఆదర్శప్రాయంగా ఒక కుటుంబాన్ని తీసుకున్నారు మన వాళ్ళు, అంతే. ఉదాహరణకు ఒకరిని తీసుకుంటాం, ఊరందరిని తీసుకోం కదా.
తీసుకోం కదా, అలివేది కాదు కదా. అందుకని ఒక కుటుంబాన్ని తీసుకున్నారు. అది ఎవరంటే పాండవులు కౌరవులు అని తీసుకొని వారిద్దరికి ఆస్తి తగాదాలు వచ్చినాయి. ఆ ఆస్తి తగాదాలలో మరి శ్రీకృష్ణ పరమాత్ముడు ముందుకొచ్చి వాళ్ళకు న్యాయం చేయాలని ప్రయత్నం చేసినాడు. అది తర్వాత అవతారము 9వ అవతారం కృష్ణ అవతారము. ఆ కృష్ణ అవతారములో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మాన్ని రక్షించడానికి కోసము తాను వచ్చినాడని అందుకే చెప్పినాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై నేను యుగయుములందు అవతరిస్తాను అని ఒక మాట చెప్పినాడు కృష్ణుడు. అవునా కదా. అట్లా కృష్ణ అవతారం వచ్చి ఆ కృష్ణ అవతారములో ధర్మం కోసము ధర్మం వైపున ఉండి మహావీరాది వీరులను గురువులను, అవునా కదా, తాత ముత్తాతలను పితామహులను ఎక్కడైతే అన్యాయం ఉందో అందరినీ నేల మట్టం చేసినాడు. ఒక అర్జునుని సంధిగా పెట్టుకొని ఎవరు చేసిన పండాంగం ఇదంతా కృష్ణుడు తన మాయ చేత కృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఏమవుతుంది, అర్జును అడ్డంగా పెట్టుకొని ఎటువంటి మహావీరులు అందరూ కౌరవులు సామాన్యుల, భీష్ముడు, ద్రోణుడు, ఎటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళందరినీ కూడా మట్టు కనిపించినాడు. కర్ణుడిని ప్రదన చేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం చేస్తూ నాయన అని వాళ్ళందరూ సంహరించిన తర్వాత అర్జునుడికి చెప్పినాడు, నీకు దుర్బుద్ధి పుడుతుందేమో రేపు రాబోయే కాలంలో, ఖబర్దార్ జాగ్రత్త, నేను పుడతా, నిన్నే చంపుతా, మీ నాయన చంపుతా అధర్మం చేస్తే. కాబట్టి అధర్మ పాలన వద్దు, కాబట్టి ఇది ఏది శాశ్వతం కాదు అన్నప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని ప్రబోధించినాడు కృష్ణుడు మిగిలిన వీళ్ళకందరికీ. అవునా కదా. ఆ బ్రహ్మతత్వాన్ని ఏది జ్ఞానమే గొప్పదని, ఇవన్నీ అశాశ్వతమని, ఈ కంటికంచిందంతా నన్ను శరణుదొస్తే, నన్ను శరణుదొచ్చి నా పైన మనసు నుంచి నన్ను ప్రార్థించి నన్ను పూజించి నన్ను చేయడానికి ప్రయత్నం చేయి, నీ జన్మ ధన్యం అవుతుందని చెప్పినాడు. భగవద్గీతలో ఇదొక్క మాట చెప్తుంది. 702 శ్లోకాలు నేర్చుకోవాల్సిన అవసరంలే, చదవాల్సిన పనిలే. అర్థమైందా. ఒక్క శ్లోకం తీసుకో భగవద్గీతలో, ఒకటే ఒక శ్లోకం తీసుకో, చదువుకో, భావం తెలుసుకో, అది ఆచరణ చెయ్యి. ఒక్క శ్లోకంలో భావను నీ జీవితంలో ఆచరణ పెట్టు, అంతే ముక్తి నీకు. 702 శ్లోకాలు 18 అధ్యాయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, 18 అధ్యాయాలు చదవాల్సిన అవసరం లేదు. అన్నమంతా ఉడికిందా లేదాలంటే అన్ని మెతుకులు పిసుకాలన్నా ఒక్క మెతుకు పిసికే చాలు. ఆ మెతుకులో ఉన్న గుణమే అన్ని మెతుకుల్లో ఉంటుంది. అవునా కాదా. కొన్నాడు పాశం ఉంది, చిటికడు పాశం నోట్లో వేసుకుంటే దాని రుచి తెలుస్తుంది. ఆ కుండల పాశం దాకాల్సిన అవసరం లే. అటనే భగవద్గీత అంతా కంఠపాఠం చేసుకుని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కటి ఏదైనా ఒక్క శ్లోకం నువ్వు నేర్చుకొని ఆ శ్లోకాన్ని కనుక నువ్వు భద్రంగా అర్థం చేసుకొని భావన చేస్తే అంతకు మించిన ఇది లేదు. నిన్న మా శిష్యుడు ఒకతను నా దగ్గరకు వచ్చినాడు, గోపవరం నుంచి, రమణయ్య అని, గోపవరం రమణయ్య. ఆయన వచ్చి చాంచె కూర్చున్న తర్వాత, స్వామి నేను నా టైంలో భగవద్గీత ఉంటుంది, నేను భగవద్గీత ఘంటసాల మాదిరి చెప్తాను. అప్పుడు అందరూ ఘంటసాల మాదిరి చెప్తున్నామని అంటున్నారు అని అంటే, సరే ఘంటసాల మాదిరి మళ్ళీ చెప్తూలే, ఏం నీకు ఇక్కడ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఘంటసాల మాదిరి భగవద్గీత చెప్తున్నావు, ఎన్నో పద్యాలు చెప్తావు, ఇప్పుడు కూడా చెప్తావు, ఘంటసాల మాదిరి అర్థము చెప్తావు, ఏం తెలుసుకున్నావు భగవద్గీత నుంచి నువ్వు ఏం తెలుసుకున్నావు అంటే, ఏం స్వామి అది అవన్నీ కథలు వద్దు, ఇంకో నీ చేతులు భగవద్గీత ఇస్తాడా, కళ్ళు మూసుకొని ఒక పేజీ తీ, నీ ఇష్టం వచ్చిన శ్లోకం చదువు, అది భావం చదువు, నేను చెప్తా. తర్వాత అంటే అప్పుడు ఆయన ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే 9వ అధ్యాయము 34వ శ్లోకం చదివినాడు ఆయన. ఆ శ్లోకంలో ఏముంది, మన్మనా భవ మద్భక్తో
మధ్యాజి మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ మహాత్మానాం మత్పరాయణః మహాత్మానాం మత్పరాయణః అనే శ్లోకం చెప్తే అందులో ఏముంది భావం అంటే, నా యందు మనస్సు గలవాడును, నా యందు భక్తి గలవాడును, నన్ను పూజింపువాడును వాడువు అగుము, నన్ను నమస్కరించుము. ఈ విధముగా నా యందు ప్రీతి గలవాడబగుచు మనస్సును నా యందు చేర్చిన వాడవై నన్నే పొందగలవు. ఇది చాలు కదా, భౌతికత మొత్తం నేర్చుకోవాలన్నా. ఏం చెప్పినాడు ఇక్కడ? నా యందు మనస్సు గలవాడవగను అంటే, అయ్యా నీవు నా యందే మనస్సును లగ్నం చేయి, నా యందే మనస్సును లగ్నం చేయి, నా యందే భక్తి గలవాడవై ఉండుము, నన్నే భక్తితో పూజింపుము, నన్ను పూజింపవాడవగుము, నన్నే పూజించేవాడిగా మారు, నన్ను నమస్కరించుము, నన్ను నమస్కరించు. ఈ విధముగా నాయందే ప్రీతి గల వాడబగుచు మనస్సును నాయందున చేర్చిన వాడవై నన్నే పొందగలవు, నన్నే నీవు పొందగలవు. ఇంకా భగవద్గీత అంతా ఇదే కదా, సారాంశం ఇదే కదా. ఇలా నువ్వు ఏ శ్లోకములను ఎత్తుకో భగవద్గీతలో, ఒక్క శ్లోకాన్ని భావన తీసుకుంటే సమస్తము బ్రహ్మజ్ఞానం అంతా ఒక్క శ్లోకంలోనే ఉంటుంది. 702 శ్లోకాలు ఏదైనా సరే మొత్తం అందులో ఉంటుంది. దీన్నే తిప్పించి మళ్ళీ రకరకాల ఉపమానాలు చెప్తూ, రకరకాలు చెప్తూ భక్తి, జ్ఞానము, వైరాగ్యం అనేటువంటి పేర్లు పెట్టుకొని అనేక రూపాలుగా చెప్పినాడు. 702 శ్లోకాలు, 18 అధ్యాయాలు. కానీ ఒక్క శ్లోకం చాలు, ఆచరించేవానికి ఒక్క శ్లోకం చాలు. పండితునికి ఎన్ని శ్లోకాలైనా చాలు, ఆచరించేవానికి ఒక్క శ్లోకం చాలు. దాని భక్తిపూర్వకంగా చదివి ఆ భావాన్ని తెలుసుకొని ఆ భావాన్ని నువ్వు ఆచరించు. ఏమయ్యా, ఏం పేరు నీ పేరు? వెంకటరమణ గారు. కాబట్టి నన్నే అన్నాడు కృష్ణుడు ఇక్కడ. నీ మనస్సును నాపైన లగ్నం చేయి, నన్నే పూజింపు, నన్నే ప్రార్థించు, నాయందే నీ మనస్సును చేర్చినట్టయితే నన్నే పొందగలవు అని చెప్పిన. అవునా కదా? ఆ నన్ను రమణ మహర్షి నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నీవు తెలుసుకో అన్నాడు. నిన్ను ఎవరు తెలుసుకోవాలా? నీవు తెలుసుకోవాలి. ఆ నేనెవరు, నువ్వెవరు, ఆ నేనెవరు, నువ్వెవరు, నిన్ను నీవు తెలుసుకోండి. తన్ను తాగన్న మోక్షము, తన్ను తాకన్న మోక్షము. ఆ తన్నెవడు, తను ఎవరు? నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నీవు తెలుసుకో. నిన్నెవరు, నీవెవరు? అందరము నేను 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 అంటున్నాం, అందరం కూడా నేను అంటున్నాం. నేను పలానా బాలుగ్రహము, నేను పలానా సౌడయ్యను, నేను శ్రీనివాసుడు అంటున్నాం. ఈ నేనెవరు, ఈ శ్రీనివాసుడు ఎవరు? నేను శ్రీనివాసుడు అంటున్నావు. ఈ రెండిటికి తారతమ్యం ఉంది. ఒకటే అన్న సంగతి తర్వాత, ముందు ఈ ముడిప్పుకోవాలి కదా నువ్వు. ఈ ముడిప్పుకోకుండా ముందుకు ఆడపోతావు, నువ్వు పోలేవు కదా. నిన్ను నీవంటే బాలుగ్రహం, నిన్నంటే బాలుగ్రహం కాదు. ఈ బాలుగ్రహానికి ఆధారం ఒకటి ఉంది, అది సత్యము, అది శాశ్వతము. అది సౌడలో ఉంది, నీలో ఉంది, ఆయనలో ఉంది, నాలో ఉంది, ఈయనలో ఉంది, సమస్త విశ్వంలో అది ఉంది. అది రాదు పోదు, వచ్చిపోయింది బాలుగ్రహమే. అవునా కదా? బాలుగ్రహం అనే పేరు దేనికి ఉంది? ఈ దేహానికి ఉంది. అందుకే నిన్ను నీవు తెలుసుకో అన్నాడు. నిన్ను నువ్వు తెలుసుకోవాలా. నిన్ను అంటే నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని, నీవు అంటే బాలుగ్రహం అనే నీవు తెలుసుకోవాలి. వెంకటేష్ గారు, వెంకటేష్ అనే ఈ దేహము ద్వారా
ఈ ఎరుక ద్వారా నిన్ను అనే ఒక వస్తువు లోపల ఉంది, నేననే వస్తువు. దాన్ని దేని ద్వారా తెలుసుకోవాలంటే ఇదో ఈ వెంకటేష్ అనే వెంకటరమణ అనే ఈ దేహం ద్వారా దాన్ని తెలుసుకో. దాన్ని తెలుసుకోవాలంటే ఇది కావాలా? ఇది లేకుండా తెలియబడదు. ఇది లేకుండా అది తెలియబడదు. ఇది ఉంటేనే కదా అది తెలియబడేది. ఇది లేకపోయినా అది ఉంది. నిజమా కాదే మాట? ఇది లేకపోయినా అది ఉంది. బాలుగ్రహం లేకపోయినా అది ఉంది. కానీ అది లేకపోతే బాలుగ్రహం లేడు. రెండు లేవు. అర్థమైతే లాజిక్ ఇక్కడ? అది లేకపోతే బాలుగ్రహం లేడు. బాలుగ్రహం లేకపోయినా అది ఉంది. అది విశ్వవ్యాప్తంగా ఉంది. అది పుట్టుక లేదు, మరణం లేదు. అది చిన్నది కాదు, పెద్దది కాదు. అది వెలుగు కాదు, చీకటి కాదు. అవునా? అది సత్యమై, శాశ్వతమై, అనంతమై, ఆది మధ్యాంతరహితమై, మానస నగోచరమై ఉన్నది. తెలుసుకుంటే నీలోనే ఉన్నది. అది ఆత్మనో పరమాత్మనో దానికి ఏ పేరున్నా పెట్టుకో. ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. వస్తువు ఒకటే. దాన్ని బ్రహ్మం అంటాడు ఒకడు పరమాత్మ అంటాడు, ఒకడు ఆత్మ అంటాడు, ఒకడు జీవాత్మ అంటాడు, ఒకడు శివుడు అంటాడు, ఒక ఈశ్వరుడు అంటాడు. అవునా? 10 మంది 10 రకాల పేర్లు పెట్టుకుంటాడు. అది వేరు ఇది వేరు అంటాడు ఇంకొకడు వచ్చి. కానీ అవన్నీ మనకు అనవసరం. ఆ తర్కముతో మన పని లేదు. నిన్ను నీవు తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకో. నీవంటే బాలుగ్రహము, నిన్నంటే పరమాత్మ. దీనే తత్పదము, తొంపదము, అసిపదం అన్నారు. త్రిపుడు అన్నారు దీన్ని. దృక్కు, దృశ్యము, ద్రష్ట అన్నారు. అవునా కదా? అట్లా ఉంది ఇది. ఇదే దృక్కుగాను ఉంది, ఇదే దృశ్యముగాను ఉంది, ఇదే ద్రష్టగాను ఉన్నది. అంటే బాలుగ్రహంగా ఇదే కనపడతా ఉంది. ఆ బాలుగ్రహములో ఒక దృశ్యం ఉంది, ఒక దృక్కు ఉంది. ఆ దృక్కుకి ద్రష్ట కనపడుతుంది. ఆ సూచనకి ద్రష్ట కూడా ఉన్నాడు. ద్రష్ట ఒకటి, దృక్కు ఒకటి, దృశ్యం ఒకటి, 3 ఉన్నాయి. ద్రష్ట సాక్షిగా ఉన్నాడు. దృక్కు నేత్రమై ఉంది, దృశ్యము దేహమై ఉంది. ఈడ 3 ఉండలే. అప్పుడు దృశ్యమును చూస్తే అంటే సినిమా ప్రొజెక్టర్ ఉంది, ప్రొజెక్టరు ద్రష్ట. ఇది నువ్వు దృక్కు, అది దృశ్యము. నువ్వు ఈ పక్క మలుపుడు దృశ్యం కనపడుతుంది, ఈ పక్క తిరిగితే ద్రష్ట కనపడతాడు. అంటే ఆ సినిమాని వేసే కర్త యాడుంది? ప్రొజెక్టర్లో ఉంది. అవునా కదా? అక్కడ ఏ రూపాలు లేవు. ఏముంది? జస్ట్ వెలుగు ఉంది. ఒక లైట్ కనపడుతుంది అంతే. అవునా? ద్రష్ట ఒక లైట్ కనపడుతుంది. అక్కడ రూపనామాదులు లేవు. కానీ తిరిగితే బ్రహ్మాండమైన సినిమా ఉంది. రంగురంగుల బట్టలు, రంగురంగుల పువ్వులు, ఎంతో కథ బ్రహ్మాండంగా ఇక్కడ ఉంది. ఇట్లా తిరిగితే అది వచ్చింది ఆ నుంచే. కానీ ఆడేమి లేదు ఇక్కడ. అట్లనే నీలో నిన్ను అంటున్నావే, వాడే సినిమా ప్రొజెక్టర్ వేసేది. నీవు ఉండవే ఇది సినిమా. బాలుగ్రహం సినిమా తెర బ్రహ్మాండంగా ఉంది. మీసాలు, గడ్డము, తెల్ల సక్క, పంచ, పెండ్లాం, పిల్లలు, సంసారం, ఇల్లు, వాకిలి, ఉద్యోగం, కులము, గుణము, తర్వాత మతము, జాతి, స్త్రీ పురుష భేదము, సావుకారితనం, భేదతనము, విద్యావంతుడు, అవివేకుడు, అజ్ఞాని, జ్ఞాని, ఎన్ని రకాలు ఉన్నాయి చూడు ఈ దేహానికి. ఏమి ఎక్కడన్నా అర్థమవుతుందా? ఇది దృశ్యము. ఈ దృశ్యాన్ని చూసేవాడే బాలుగ్రహము. అలాగే ద్రష్టం చూసేవాడు కూడా బాలుగ్రహమే. తిరిగితే దృశ్యమంతా మాయమైంది. ఏముంది? ఓన్లీ వెలుగు ఒకటే ఉన్నది.
అందుకే భగవంతుడు జ్యోతిర్బిందు స్వరూపుడని పెద్దలు చెప్తారు. అవునా కదా? గాడ్ ఈజ్ లైట్ అంటారు క్రిస్టియన్స్. అవునా కదా? దానే శివం, శివశక్తి, దానే సైన్స్ కాస్మిక్ ఎనర్జీ అని. కాస్మిక్ ఎనర్జీ, లైట్. ఈ విశ్వం మొత్తం వెలుగే, ఒక లైటు. చీకటి మొత్తం గాఢాంధకారమైన చీకటి విశ్వమంతా, అందులో ఒక వెలుగే ఈ నక్షత్రం. ఆ నక్షత్రమే మన సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబానికి శక్తినిచ్చేది సూర్యుడే. ఆ సూర్యుడు లేకపోతే ఈ సృష్టి లేదు. మరి ఆ భగవంతుడు సూర్యుడే నేను భావించవచ్చు కదా. నీలో ఉన్నది ఆ భగవత్ శక్తియే కదా. మంచి సత్మిడి చల్లగా అయిపోయినాడు రంగా, లేదు నాడి కొట్టుకోలే, చల్లగా అయిపోయినాడు అంటే వేడి తగ్గిపోయింది, లైట్ పోయింది, ఆరిపోయింది, దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోయింది కాబట్టి తలకాడ దీపం పెడుతున్నాం మనం. చచ్చిపోయిన శవానికి దీపం ఆరిపోయింది కాబట్టి దీపం పెడుతున్నాం. అది ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు, పుట్టినరోజు దీపాలు ఆర్పుతారు క్యాండిల్ వెలిగించి, చచ్చిపోయిన దీపం పెడతాడు. ఎంత మాయ ఈ మనిషి. పుట్టినరోజేమో వాడు దీపం ఆర్పుతాడంట, చచ్చిపోయిన దీపం దీపం వెలిగిస్తారంట. కాబట్టి పుట్టినరోజు దీపం ఆర్పుకుంటున్నాడు, వీడి దీపం వీడే ఆర్పుకుంటున్నాడు. చచ్చిపోయినాక అదే దీపాన్ని వెలిగిస్తున్నాం ఇక్కడ మనము. వీడు ఆర్పిన దీపాన్నే మనం వెలిగిస్తున్నాము. కాబట్టి ఇట్లా పరమార్థ తత్వము తన్ను తాకన్న మోక్షంబు, నిన్ను నీవు తెలుసుకో. ఇది జస్ట్ తెర. ఆ తెర తొలగిపోతే ఉన్నదంతా నీ స్వరూపం. రెండు లేవు ఇక్కడ, ఒకటే. బాలుగ్రమే పరమాత్మైనాడు, పరమాత్మే బాలుగ్రమైనాడు. తెలుసుకుంటే తెర తీర్చే, ఆ తెర అడ్డం ఉంటే వేరైపోయినాడు. కాబట్టి నీకు నాకు సందు నా తెర అనే తెరను గురుదేవుడు తీసేస్తే నీవే నేను, నేనే నీవు, నీకు నాకు భేదము లేదు. అట్లా రూపాయి బిళ్ళకు బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. నువ్వు బొమ్మవా బొరుసువో నువ్వే తెలుసుకో. బొమ్మ అంటే దేవుడు, బొరుసు అంటే జీవుడు. రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. నువ్వు జీవుడువా దేవుడువా నీవే నిర్ణయం చేసుకో. అందుకే వేదం చెప్పింది, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అను చతుర్వేద మహావాక్యాలలో నీవే దేవుడు అని చెప్పింది. వాటి నేను భగవంతుడను అనేటువంటి గట్టి నిర్ణయానికి నీ వస్తే ఏమొస్తుంది? హ్యాపీ. ఆ స్థానంలో ఉండి పరిపాలన. అవునా కదా? అట్టి స్థానంలో నీవు ఉండి సంసారం చేయి, ఉద్యోగం చేయి, డబ్బులు సంపాదించుకో, అన్నీ ఆనందంగా జీవించు, ధర్మయుతంగా జీవించు. 10 మనమే ఇంకా కలివతారం. కలి అవతారం మనం. ఆ 9 అవతారాల కన్నా మించిన కొడుకులం మనం. 10 అవతారాలు అంటారు. తెలుసునా? ఇదో దీనికి అనుకున్నాం చూడు, అరచేతిలో వైకుంఠం, ఈ సెల్లు, టీవీలు, తెర మీద బొమ్మలు. ఎవడు కనుక్కుంది ఇన్ని? ముందు 9 మంది దేవతలు కనుక్కున్నారు. ఏనా? కానీ 10వ కలి అవతారం వీడు అందరికన్నా గొప్ప దేవుడు. అందుకే వీడు నేనే దేవుడు అంటున్నాడు. వీడు అహం బ్రహ్మస్మి అని కనుక్కునేవాడు మానవుడు. నరుడే నారాయణుని చెప్పినోడు మనిషి. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన అని చెప్పినోడు మనిషి. ఏమంటారమ్మా? దైవం మానస రూపేణ అని చెప్పినోడు మనిషి. నేనేరా
ఏ నోటను విన్నా నేనేరా, నేనే 4 వేదములున్న ఉపనిషత్తులో నెల్ల భాషములు సన్ను చింతుతూ సర్వబెత్తలు నన్నే నిలిపెను నారాయణిగా నేనేరా అని చెప్పింది దువ్వు రమణయ్య స్వామి. నేనే రాముడు అన్నాడు, నేనే కృష్ణుడు అన్నాడు, నేనే యేసు అన్నాడు, నేనే అల్లా అన్నాడు. ఆ అధికరాజులను సృష్టించింది నేనే, అజరుద్రులకు వెలుగునిచ్చింది నేనే, ఆదిశక్తిలో ఉజ్వల నేనే, ఆదిత్యునిలో వెలుగులు నేనే, నేనే ఈ ధరలో బాబాలందరూ నాదు ఊపిరిలో వచ్చిన వారే. ఆ నేనే నేనని చెప్పినవాడు దువ్వు రమణయ్య స్వామి. అవునా కదా? ఇంతకన్నా నీకు ప్రత్యక్షంగా ఏం కావాలా? ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు, ఇంకా ఎందుకు నాకేమి తెలియదు స్వామి, నేను ఇంకా తెలుసుకోవాలి? ఏమి తెలుసు? నీ తలకాయ తెలుసుకుంటావు, ఇంతకన్నా తెలుసుకోవడం ఇందేంగా నువ్వు. నేనే అప్పుడు నేనే అనేటువంటి ఆ స్థానంలో పోయి కూర్చోయా నువ్వు. సింహాసనం మీదో మహారాజులు ఆ కాళ్ళు కలిసి కూర్చో, ఆ స్థానంలో కూర్చో. విశ్వం మొత్తం నీ ఆధీనంలోనే ఉన్నది. అవునా కదా? విశ్వం మొత్తము మన ఆధీనంలోనే ఉన్నది అనే భావంతో కూర్చో. అందరినీ బిడ్డల్లాగా చూడు. మమ ఆత్మ సర్వభూత అంతరాత్మ, నాలో ఉన్న ఆత్మస్వరూపము సర్వజీవులలో ఉన్నది. అన్నీ నా స్వరూపాలే. నా వలే నా పొరుగు వారిని ప్రేమించు. అవునా? ఇంతకన్నా ఏముందయ్యా పరమార్థము? ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు? కాబట్టి ఆ స్థానంలో నువ్వు నిలబడి కూర్చొని ఆ దైవీ గుణ సంపత్తి చేత, అదే కృష్ణుడు చెప్పిన లాస్టులో, దైవీ గుణ సంపత్తిని కలిగి ఉన్నామన్న లాస్టుకు ఏమయ్యా? అంతే కదా? ఆ దైవీ గుణ సంపదలో నువ్వు ఉండయ్యా. ఆ దైవీ గుణ సంపద ప్రేమ, దయ, కరుణ, జాలి, ఆప్యాయత, అనురాగము. అవునా? ఎంత మంచి హృదయం, ఎంత మంచి మనస్సు చేసుకొని తిను. చేతనైతే నిన్ను ఆశ్రయించిన వారికి సహాయం చేయి. లేకపోతే అయ్యా నా కాడ లేదు, ఇదో పక్కన వాళ్ళ కాడికి పో అని చెప్పు. అంతేగాని దూషించొద్దు, కోపగించుకోకూడదు, అసూయపడకూడదు, దుర్భాషలు ఆడకూడదు, భేదభావం చూపించకూడదు, ఓర్వలతనం పనికిరాదు. అందరూ బాగుండాలి. వాళ్ళు ఆటో రాసుకుంటారు, అందరూ బాగుండాలి, అందరూ అంటే ఘటం ఎదుట పెడితే ఘటంలో నువ్వు కనపడతావా? ఘటం అంటే ఏంది? ఘటం అంటే కుండ. లేదా ఇది కూడా ఘటమే, ఇది కూడా ఘటమే. ఘటం ఎదుట పెట్టి చూపినట్టుగా అంటే ఆ కాలములో ఇంత నాగరికత లేదు కాబట్టి ఆ మాట చెప్పినారు. అంటే ఘటం అంటే ఒక కుండలో నీళ్లు పోస్తే ఏమి పెద్దలు స్వస్వరూప సందర్శనం అంటే అప్పుడు ఎట్లా చేస్తున్నారంటే, పూర్వకాలంలో ఒకరోజు మంచి పౌర్ణమి రోజు, మంచి గుణము కలిగి, మంచి మనస్సు కలిగి, శుద్ధమైన మనస్సు చేత మరి ఏకాగ్రత చిత్తముతో శిష్యుడు వస్తే వాడిని కొంచెం ధ్యానంలో కూర్చోబెట్టి ఏకాంతంగా వెలుగులోకి పిలుచుకొని వచ్చి, పూర్ణమి వెన్నెల రోజు, మనకు అప్పుడు లైట్లు లేవు, ఒక పౌర్ణమి ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటలకు చంద్రుడు ఆకాశంపైకి వస్తాడు, నడినెత్తికి వస్తాడు. అప్పుడు ఘటములో నీళ్లు పోసి తొంగి చూస్తే అందులో నీ ప్రతిరూపం కనపడుతుంది. కనపడదా? కుండలో నీళ్లు పోసి పౌర్ణమి వెన్నెల రోజు తొంగి చూస్తే నీ రూపం కనపడదా? పలకడా ఎప్ప? ఇప్పుడు చూడు, కనపడుతుంది కదా, చూస్తే కనపడుతుంది కదా. దట్ ఈజ్ స్వస్వరూపము. అదే ఘటం మీద పెట్టి చూపినాడని చెప్తున్నారే ఈ శిష్యులంతా. ఎవడో చెప్పమని నా కాడికి వచ్చి మన ఘట మీద పెట్టేట్టుగా నువ్వు చూపి, గురువు నీకు చూపించే నువ్వు చూపించాలి కదా. గురువు నీకు చూపించే నువ్వు చూపించకుండా నువ్వు తారకం చేయనాయనా, గట్టిగా పట్టుకున్నాయనా, 4వ చిత్తు లేకపోతే కనపడుతుంది నాయన అంటే తెలుస్తుందా?
తులంలో పో కాలసరి మరి ఘటమిద్దులో పెట్టి చూపినట్టుగా అని పెద్దలు మాట చెప్పినారంటే ప్రతిరూపాన్ని నీ ప్రతిరూపమే నీ స్వరూపము. అర్థమైందా? కాబట్టి దీనికి మనము గురు భక్తి కృష్ణుడు చెప్పండి ఇక్కడ, నీ మనస్సును నాపైన నిలుపుము, నన్నే పూజించుము. అవునా కదా? మరి ఆ విధంగా తన స్వరూపాన్ని తాను ఎప్పుడైతే తెలుసుకోవాలంటే నీ మనస్సును నాలో చేర్చి నేనే నీవైతావు, నీవే నేనైతాను అని పరమాత్మ మనకు తెలియజెప్పినాడు. కాబట్టి దాన్ని నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ నేను నిన్నును నీవు అంటే ఈ యొక్క దేహదారైన నేను, ఆ యొక్క నేను అనేటువంటి ఆ విదేహమైనటువంటి ఆ దేహిని మనము దర్శించాలి. అది రూపనామ క్రియారహితమైనటువంటిది. అది గురువు వాక్యము, గురువు మాట ద్వారా నీవు పట్టుకోవాలి. బోధ చేయంగా బోధపడును అని పబ్లిక్ చెప్తున్నాడు కదా, దాన్ని పట్టుకొని అక్కడ నిలబడగలగాలి. అది నిలబడగని చేతగాని వాళ్లకు సాధనలు చెప్పినారు. ఇంకా ఇంత చెప్పినా అర్థం కాలేదు కాబట్టి నాయనా ముందు ధ్యానం చేయి, లేకపోతే ఒక మంత్రం ఇస్తా, ఆ మంత్రం జపించురా, నువ్వు ముందు నోటితో కొనుగు, తర్వాత శ్వాసలో చేర్చి కొనుగు, తర్వాత మౌనంగా అమనస్కం మౌనం దాల్చి ఏక దృష్టితో తదేక దృష్టితో నువ్వు అలాగే నిలబడిపోతే అప్పుడు నీ స్వరూపం నీకు తెలియబడుతుందని చెప్పినాడు సాధన. కానీ నువ్వు పట్టుకోగలిగితే అవసరం ఏం కట్టమన్నా, నేను చెప్పింది అర్థమైందా నీకు? సరిపోతుందా ఇంకా కావాలన్నా? సరిపెట్టుకునే వాళ్ళు సరిపోతుంది కదా ఈయన్ని ఈజీగా. ఇంకా వేరే ఎందుకు ఇవన్నీ నానాక విధ అలాంటివంటి కర్మలు పద్ధతులు ఇన్ని అవసరం లేదు కదా. ఆ అవస్థలు అవసరం లేదు. ఎన్నాళ్ళు నీ ఆయుష్ ఈ బుద్ధి ఇంట్లో, రేపు మంట్లో. తెలుసుకున్నావా? ఈ క్షణం నుంచే ఆచరణకు సిద్ధంగా, ఈ క్షణం నుంచే. ఇంకా మళ్ళీ రేపు చూస్తాను ఈ బుద్ధి ఈ పని చేసి వచ్చి మళ్ళీ రేపు చూస్తామంటే ఈ జన్మకు నీకు మోక్షము లేదు. అనంత కోటి జన్మ అని ఆత్మజ్ఞానం లభ్యతే, ఆత్మజ్ఞానం అనంతాన్ని లభ్యతే పూర్ణభోజిత అని పెద్దలు చెప్తే ఉన్నారు ముందే. గురు వాక్యం కాడ గురు మాటగా నిలబడాలా, తక్కువ పట్టుకోవాలి. దాన్ని పట్టుకుని నిలబడి ఆచరణ నుంచి నువ్వు ఆచరణలో పెట్టు. ఇంటికి పోయినా నుంచి మార్చుకో నీ విధానం. పెన్నాన్ని తిట్టడం కానీ, తల్లిదండ్రులను దూషించడం కానీ, వృద్ధ తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా గదురుకొని తిట్టి ఎంతమంది లేరు బిడ్డలు, అవునా కదా? మరి ఇటువంటి మాను ఈ రోజు నుంచి బిడ్డలను ప్రేమగా పక్కలో కూర్చోబెట్టుకో, మంచి మాటలు చెప్పు. తెలియని వయసు వాళ్ళు అల్లరి చేస్తారు పిల్లలు, మా అలా చేయకూడదు నాన్న, ఇలా ఉండాలి నాన్న. ఇంటికి పెద్దలు వచ్చారు, నమస్కారం చెయ్యి పెద్దలకు. ఆ తాత వచ్చినాడు, మామయ్య ఇచ్చినాడు నాన్న, కాళ్ళకు నమస్కారం చేసుకోపో, ఆశీర్వదిస్తారు వాళ్ళు. అజిత్ వచ్చినాడు, అన్నం పెట్టండి. అడుక్కునేవాడు వచ్చినాడు, ఒక పిడిచి తిన్నట్లో ఒక పిడిచి తగ్గించుకో. ఇప్పటికేం నువ్వు ఒక పిడిచి పెట్టు, చచ్చిపోతామా? రోజుకు ఒక పూట సార్లు బతాం మనం. 150 ఏళ్ళు బతాం రోజు ఒక పూట తింటే. రోజు 3 పూట తింటే 60 ఏళ్ళు చచ్చిపోతావు. అర్థమైందా? ఒక పూట తింటే 150 ఏళ్ళు బతావు, 3 పూట తింటే 60 ఏళ్ళకి చచ్చిపోతావు. అవునా కదా? కాబట్టి 10 మందికి చెప్పు, మంచి చెయ్యి. సంవత్సరం లోపల నీ మనసు నీ గుణము మారాలి, నీ మనిషివే మారాల. 10 మంది నేను చూసి ముఖ్యం ఏం చేసుకోవాలి. ఇంట్లో పెళ్ళాం తల్లిదండ్రులు అందరిలో కూడా మార్పు రావాలి. ఇరుగు పొరుగు మన కుటుంబంలో ఆ ఇంట్లో ఉంటే పక్క ఏంటో శబ్దం ఇచ్చేస్తారు అంతా ఈ పక్కకు. ఇంకా ఆమె కొట్టాడితే వచ్చాను మూడు చూడు బాగా ఏమో అంటే ఏమన్నా పక్కన ఇచ్చేవంట నువ్వు ఏమో నీకు కొట్లాడు మానేయ అంటేనే
ఒక ఆయన రోజు చెత్త పెడతానంటే ఒక ఆయన పక్కింట్లో ఎత్తంటే అప్ప ఎత్తకపోతాడంట ఎత్తపోయి ఆ దెబ్బలు పెట్టొస్తాను అటు రోజు వచ్చింటే ఒక రోజు ఆయన నిలబడుకోడంట ఏమో వచ్చిందంట ఏమా తేమ చెత్త ఎత్తుకుపోతాడాడంట. నువ్వు తెచ్చి ఇలా పోయడం ఎందుకు నేను ఎత్తడం ఎందుకు గంప రెడీకి పెట్టుకోవడం పోయి మళ్ళీ నేను వేసి వస్తా నాకు హాయిగా ఉందమ్మా నేను నీకు సేవ చేస్తానట్టుగా నాకు హాయిగా ఉంది ఏమ్మా చెత్త పడేసి వస్తా అని ఆమె అడిగానంట 5 రోజులు. ఇంకా ఆమె చెత్త వేసేది మానుకొని ఆమె ఎత్తుకుని ఆడ వేసి వస్తుంది. సరిపోలే కొట్టాబట్ట తిట్టాబట్ట పంచాయతీ కూడా అవసరం లేదు కదా. అంత ఓర్పు సహనం రావాలి, వినయ విధేయతలు రావాలి, మంచి మార్గంలో నడవాలి. ఇదే లాస్ట్ పరమాత్మలో చెప్పేది ఇదే. ఏం చెప్తాను నిన్ను ఏం నువ్వు దేవుడు అయితే నీకు కొమ్ములు వచ్చినాయా? ఏమవసరం? నువ్వు గురువు అయితేనే దేవుడు అయితేనేమి నీ ప్రవర్తన సక్రమంగా పెట్టుకో, నీ గుణాలు మార్చుకో చాలు. మనిషిగా బతుకు చాలు. నువ్వు దేవుడు గురువు కావాల్సిన అవసరం మనిషిగా బ్రతుకు. మనోధర్మాలు ఉన్నాయి, కొంచెం మనిషికి మానవత విలువలు ఉన్నాయి, వాటిని పాటించండి. దేశగురు మహారాజుకు జై. ఆదివారం